హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం y పారామీటర్స్ కి సిమెట్రీ కండిషన్ నేర్చుకుందాం. సిమెట్రీ కండిషన్ మనము ఆల్రెడీ z పారామీటర్స్ సిమెట్రీ కండిషన్స్ ఎలా రాయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే y పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుందాం. ద y పారామీటర్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటిదండి? I1 ఈక్వల్స్ టు y11 v1 plus y12 v2, I2 ఈక్వల్స్ టు y21 v1 plus y22 v2. సో మీరు ఎప్పుడు సిమెట్రీ రాసినా ఏ పారామీటర్స్ అయినా అవనియండి. ఫస్ట్ కేసు ఏంటిది అంటే కేస్ 1 ఓపెన్ సర్క్యూట్, పోర్ట్ 2 ఇది మారదు. సో I2 ఈక్వల్స్ టు 0. ఓ నెట్వర్క్ డ్రా చేసుకుందాం. సో నెట్వర్క్ కి ఇది ఇన్పుట్ పోర్ట్, ఇందులో కరెంట్ I1, ఇది v1. అలాగే పోర్ట్ 2 లో కరెంట్ I2, వోల్టేజ్ v2. సో ఇక్కడ సిమెట్రీ కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ పోర్ట్ దగ్గర ఎక్సైటేషన్ టు రెస్పాన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడేమవుతుంది, v1 vs అవుతుంది. సెకండ్ పోర్ట్ ఓపెన్ చేస్తేనే మనకి రేషియో వస్తుంది. సో I2 0. ఈ 4 కలిపి ఒక కండిషన్ లాగా రాసుకుందాం. సో v1 ఈక్వల్స్ టు vs, I1 ఈక్వల్స్ టు I1, I2 ఈక్వల్స్ టు 0, v2 ఈక్వల్స్ టు v2. అసలు ఇవి మీరు స్టాండర్డ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు ఏ పారామీటర్స్ కి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్ థింగ్. ఇది కనుక ఒక్కసారి గుర్తుంటే మనం ఎన్ని పారామీటర్స్ కైనా రాసేయచ్చు. ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ లో ఈ కండిషన్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు I1 ఈక్వల్స్ టు y11, v1 అంటే vs ప్లస్ y12 v2. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుందాం. ఇప్పుడు I2 ఎంత? 0, y21 vs ప్లస్ y22 v2. ఇది ఈ ఈక్వేషన్ ని మనం ఇంకా సింప్లిఫై చేయాలి. చేసిన తర్వాత దానికి నెంబర్తో ఎందుకు సింప్లిఫై చేయాలి అంటే నాకు v1 దగ్గర సప్లై ఇస్తున్నాను కాబట్టి దీన్ని vs గా తీసుకుంటున్నాను. ఓకే, vs బై I1 రేషియో కావాలి నాకు. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. vs v2 ఉంది. సో రేషియో మనకి ఇక్కడ నుంచి రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే దాని పైన ఈక్వేషన్ ని చెక్ చేసుకోవాలి. vs ఉంది, I1 ఉంది. ఓకే, మనకి ఈ ఈక్వేషన్ నుంచి రేషియో అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా పారామీటర్ ఉంది, సింప్లిఫై చేయడానికి కుదరని పారామీటర్ ఇది. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే డెఫినెట్ గా మీకు సెకండ్ ఈక్వేషన్ హెల్ప్ చేస్తుంది. ఏం చేయాలి, మీకు ఏ పారామీటర్ వద్దో దానికి ఈక్వేషన్ డిరైవ్ చేసుకోండి. నాకు vs బై I1 రేషియో కావాలి, కానీ ఈ ఎక్స్ట్రా పారామీటర్ వద్దు. ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ v2 ఇన్ టర్మ్స్ ఆఫ్ vs. ఇక్కడ చూడండి, v2 ఇన్ టర్మ్స్ ఆఫ్ vs. సో మనకి ఈక్వేషన్ హెల్ప్ చేస్తుంది. చూడండి, నేను కన్వర్ట్ చేస్తున్నాను. మైనస్ y21 vs ఈక్వల్స్ టు y22 v2. ఓకే, v2 ఈక్వల్స్ టు మైనస్ y21 బై y22 vs. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇవ్వండి. చూడండి, v2 ఇన్ టర్మ్స్ ఆఫ్ vs ఉంది. ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే v2 ని ఇది కూడా vs లోకి మారిపోతుంది. సో నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ 1. ఇప్పుడు ఏమొస్తుంది, I1 ఈక్వల్స్ టు y11 vs ప్లస్ y12 ఇంటూ మైనస్ y21 బై y22 vs. ఇప్పుడు చూడండి, మొత్తం vs లోకి మారిపోయింది. సో నాకు కావాల్సిన రేషియో వచ్చేస్తుందిగా, vs కామన్ తీస్తే. సో అందుకని కామన్ తీస్తున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y12 y21 బై y22, ఓవరాల్ గా vs కామన్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, I1 ఈక్వల్స్ టు y11 మైనస్ y12 y21 బై y22. ఇప్పుడు ఎల్సిఎం చేస్తాను. y11 y22 మైనస్ y12 y21 బై y22 ఇంటూ vs. దిస్ ఈస్ ఈక్వేషన్ I1. సో నాకు కావాల్సిన రేషియో ఏంటిది, vs బై I1. అప్పుడు vs బై I1 కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది, y22 బై y11 y22 మైనస్ y12 y21. సో నాకు కావాల్సిన రేషియో వచ్చేసింది. ఇది ఫైనల్ ఈక్వేషన్ ఫర్ కేస్ 1. ఇలాగే కేస్ 2 కి డిరైవ్ చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం, ఓపెన్ సర్క్యూట్, పోర్ట్ 1. సో I1 ఈక్వల్స్ టు 0. కేస్ 2 ఓపెన్ సర్క్యూట్, పోర్ట్ 1. సో I1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మళ్ళీ నెట్వర్క్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ కరెంట్ I2, వోల్టేజ్ v2. సో ఇప్పుడు సోర్స్ ఇక్కడ అప్లై చేయాలి. సోర్స్ టు ఎక్సైటేషన్ ఇక్కడ పోర్ట్ 2 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి బై మేకింగ్ I1 0. సో ఇలా ఉంటాయి. ఈ 4 అయితే ఒక కండిషన్ లాగా రాసుకుందాం. v1 ఈక్వల్స్ టు v1, I1 ఈక్వల్స్ టు 0, v2 ఈక్వల్స్ టు vs, I2 ఈక్వల్స్ టు I2. మీరు ఏ సిమెట్రీ కండిషన్ ఫైండ్ అవుట్, ఏ పారామీటర్ సిమెట్రీ కండిషన్ ఫైండ్ అవుట్ చేసినా ఇది మాత్రం కామన్. మనకి చేంజ్ అయ్యేదల్లా అంటే కేస్ 2 లో ఇది కామన్. మనకి చేంజ్ అయ్యేదల్లా ఓన్లీ పారామీటర్ ఈక్వేషన్స్ మాత్రమే. మళ్ళీ నేను y పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. I1 ఈక్వల్స్ టు y11 v1 ప్లస్ y12 v2
I2 ఈక్వల్స్ టు y21 v1 ప్లస్ y22 v2. ఇక్కడ ఏం చేద్దాం, ఈ కండిషన్ మొత్తం ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఎక్సైటేషన్ టు రెస్పాన్స్ ఎట్ పోర్ట్ 2 విత్ I1 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది, I1 0 ఈక్వేషన్ నుంచి I1 0 y11 v1 y12 v2 అంటే vs. ఇక్కడ నాకు కావాల్సిన రేషియో వచ్చిందా? రాలేదు. సో వెయిట్ చేద్దాం. అందుకు ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I2 ఈజ్ ఈక్వల్స్ టు y21 v1 ప్లస్ y22 vs. ఇక్కడ నా రేషియో పారామీటర్స్ ఉన్నాయా? ఎస్. vs బై I2, vs I2. ఇక్కడ నాకు అన్వాంటెడ్ పారామీటర్ ఇంకోటి ఉంది. సో v1 ఉంది. అంటే నేను ఇప్పుడు v1 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ vs లో రాసుకోవచ్చు. దానికోసం ఈ ఈక్వేషన్ హెల్ప్ అవుతుంది. లెట్ ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. దీని నుంచి సాల్వ్ చేసి తర్వాత నెంబరింగ్ ఇద్దాం. ఇప్పుడు ఏం రాద్దాం, మైనస్ y11 v1 ఈజ్ ఈక్వల్స్ టు y12 vs. ఓపెన్ చేద్దాం, దీనికి మైనస్ ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, v1 ఈక్వల్స్ టు మైనస్ y12 బై y11 vs. ఓకే, ఇక్కడ చూడండి v1 ఇన్ టర్మ్స్ ఆఫ్ vs వచ్చింది. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ vs I2 ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. సో అది చేద్దాం. I2 ఈజ్ ఈక్వల్స్ టు y21 v1 అంటే ఏంటిది ఇప్పుడు, మైనస్ y12 బై y11 ఇంటూ vs ప్లస్ y22 vs మైనస్ y12 y21 బై y11. ఇక్కడ కామన్ చేసేస్తున్నాను vs ని. సో ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. y11 పాజిటివ్ టర్మ్ ముందు రాసుకుంటున్నాను. y11 y22 మైనస్ y12 y21 బై y11 ఇంటూ vs. ఇదేంటిది I2. నాకు కావాల్సిన రేషియో ఏంటిది, vs బై I2. సో అప్పుడు రివర్స్ అవుతుంది, y11 బై y11 y22 మైనస్ y12 y21. సో ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, సిమెట్రీ అంటే కేస్ 1 లో మీరు ఫైండ్ అవుట్ చేసిన రేషియోకి కేస్ 2 లో మీరు ఫైండ్ అవుట్ చేసిన రేషియో రెండు ఈక్వల్. సో vs బై I1 ఈక్వల్స్ టు vs బై I2. ఒకసారి అక్కడి నుంచి తెచ్చుకుని చూస్తే అదేమైంది, y22 బై మొత్తం వచ్చింది. సో y22 డివైడెడ్ బై y11 y22 మైనస్ y12 y21 ఈజ్ ఈక్వల్స్ టు y11 y22 మైనస్ y12 y21. డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతే y11 ఈక్వల్స్ టు y22. సో ద సిమెట్రీ కండిషన్ ఫర్ y parameters is equals to y11 equals to y22. Thank you for watching.